శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం ఐం సరస్వత్యై నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. ఒక నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. ప్రతి దినాన్ని ఒక శుభోదయంగా మలచి మన జీవితాల్లో ఒక నూతన ద్వారాలు తెరిచి ఆధ్యాత్మిక దివ్య సౌధం లోపటికి ప్రవేశింపజేస్తున్నటువంటి మన ఫ్రీ గురుకుల్ సంస్థ వారికి అనేకానేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం పట్ల అత్యంత శ్రద్ధాసక్తులతోటి ఉత్సాహభరితమైనటువంటి వాతావరణం కల్పిస్తూ పాల్గొంటున్నటువంటి ఆత్మీయ శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. నిన్న కార్యక్రమం లోపల నిన్న పాఠ్యాంశం లోపల లక్ష్మణుడు సీతాదేవిని అరణ్యంలో వదిలి దుఃఖతప్తమైనటువంటి హృదయంతో గృహోన్ముఖుడై వస్తున్నాడు. గంగా తీరంలో ఆ రాత్రి గడిపారు. సూర్యుడు అస్తమి కేశిని నదీ తీరం లోపట. ఆ తర్వాత జరిగే వృత్తాంతాన్ని మనం ఇప్పుడు వింటున్నాం. తత్ర తాం రజనీముష్య కేశిన్యాం రఘునందనః ప్రభాతే పునరుత్థాయ లక్ష్మణః ప్రయయౌ దదా తతోర్ధ దివసే ప్రాప్తే ప్రవివేశ మహారథః అయోధ్యాం రత్న సంపూర్ణాం హృష్టపుష్టజనావృతాం సౌమిత్రిస్తు పరం ధైన్యం జగామ సుమహామతిః రామపాదౌ సమాసాద్య వక్ష్యామి కిమహంగతః. లక్ష్మణుడు సుమంత్రుడితో కూడి ఆ రాత్రి ఆ కేశినీ నదీ తీరంలో గడిపి ప్రాతకాలమునే నిద్ర లేచి అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్న సమయానికి అయోధ్యలో ప్రవేశించాడు. అయోధ్య అంతా కూడా ధనధాన్యాది వస్తు సమృద్ధితోటి పుష్కలమైనటువంటి సంపదతోటి తులతూగుతూ ఉంది. ఆ ప్రజలు కూడా చక్కని పుష్టి కలిగి తుష్టి కలిగి నిత్య సంతృప్తితోటి జీవిస్తూ ఉన్నారు. లక్ష్మణస్వామి చాలా గొప్ప విశ్లేషకుడు, గొప్ప బుద్ధిమంతుడు, సమస్తాన్ని ఎరిగినటువంటి వాడు. ఆయన మనసులో అనుకుంటున్నాడు, నేనిప్పుడు వెళ్ళి శ్రీరాముని పాదపద్మాల పైన ప్రణమిల్లి ఆ ప్రభువుతో నేనేమని చెప్పాలి, నేనేం చేశానని చెప్పాలి, ఎట్లా చెప్పాలి, చెప్పే విషయం ఉంటుంది, ఆ విషయాన్ని ఎట్లా చెప్పాలి అనేది తెలిసి ఉండాలి. అందుకోసం ఆయన ఆలోచిస్తున్నాడు. చాలా చింత చేస్తూ ఉన్నాడు. చింతాకుల మనస్కులకు తొందరగా ఏవి తోచవు అన్నట్టు, స్ఫురించవు. ముందుకు సాగి సాగి ఎదురుగా శ్రీరామచంద్రుని భవనము వచ్చేసింది. ఈయన ఆలోచనలు చేస్తూ ఉండగానే ఆ భవనం వచ్చేసింది. విశాలమై ఉన్నతమై చంద్రకాంత శిలా వేదికలతోటి ధవళ ప్రభా విరాజితమై వెలుగొందుతున్నటువంటి శ్రీమాత్రే నమః. తల్లి అందరికీ ధవళ ప్రభా విరాజితమై వెలుగొందుతున్నటువంటి ఆ భవనం ముందు వచ్చి చూసి ఇక దాంట్లోకి ప్రవేశిస్తున్నాడు. అధోముఖుడయ్యాడు, దీనవదనంతో ఉన్నాడు. ఏం చెప్పాలనో ఎట్లా మాట్లాడాలనో ఆయన ఏమీ నిర్ణయించుకోలేకపోయాడు. ఇట్లా మాట్లాడాలి, ఇట్లా చెప్పాలని. ఆయన నిరాటంకంగా లోపలికి వెళ్ళాడు. ఎవరి ద్వారపాలకుల యొక్క అవరోధము ఏమీ లేకుండానే ఆయన చక్కగా వెళ్ళాడు. ఎదురుగా సింహాసనంపై దీన దృక్కులతోటి కళ్ళలో అశ్రువులు నిండినటువంటి హృదయ భారంతో అక్కడ కూర్చున్నాడు. వెళ్ళి అన్న యొక్క పాదాలను స్పృశించి నమస్కరించి
అని ఒక్కసారి మనస్సును దిటవు చేసుకున్నాడు. ఇంకా చెప్పాలి కదా, చెప్పవలసినటువంటి విషయం స్వామికి ఎదురుగా వచ్చాడు, ఇంకా చెప్పకపోతే ఎట్లా? దీనాది దీనమైనటువంటి ఆ గొంతుతో ఆ భావం ధ్వనించేటువంటి గొంతుతోటి, ప్రభు పూజ్యుడమైనటువంటి మీ ఆజ్ఞను నేను తరదాల్చి ముందుగా ఉద్దేశించిన ప్రకారము పవిత్రమైనటువంటి ఆ సకల జన పాతివ్రత్య శిరోమణి అయినటువంటి ఆ సీతాదేవిని వాల్మీకి మహర్షి సమీపమున ప్రవహించే గంగా తీరంలో వదిలి వచ్చాను. మళ్ళీ మీ పాదసేవకై ఇక్కడికి మళ్ళీ నేను తిరిగి వచ్చాను. పురుషోత్తమ విధి విలాసము ఇట్లున్నది కనుక దుఃఖింపవలసిన పని లేదు. చూడు, ఆయన దుఃఖపడుతూనే ఉన్నాడు, తల్లి దుఃఖం చూశాడు, అయినా రాముని దుఃఖాన్ని భరించలేక ఆయన ఓదారుస్తూ ఉన్నాడు. నీవలే మనోబలం గల ప్రతిభామూర్తులు ఈ విధముగా వ్యత చెందరుగదా. నీవు లోకానికంతటికీ కూడా ఓదార్పువు ఊరటవు, నిన్ను చూసి లోకమంతా కూడా నిశ్చింతగా ఉంటుంది. అటువంటి నీవే చింతాక్రాంత మనస్కుడవైతే దుఃఖిస్తూ ఉంటే నీకు ఆ లోకం ఏం కావాలి? ప్రభువు మీకు తెలియనటువంటి విషయం కాదు. సంపాదించిన సంపదలన్నీ ఏమాత్రము శాశ్వతములు కావు. పొందిన ఔన్నత్యములు భోగాలు ఇవేవి కూడా ఎల్లకాలం నిలిచి ఉండేవి కావు. ఇవన్నీ కూడా ఎత్తుకెరిగి పడిపోతూనే ఉంటాయి. సంయోగ వియోగములు జీవన్మరణములు. సంయోగం కలవడము, విడిపోవడము, బ్రతకడము, జీవించడము, మరణించడము, ఇవి అనివార్యములైనటువంటివి. వీటిని ఎవరు కూడా తప్పించలేరు. ఉన్నంత వరకు సద్వినియోగం చేసుకోవడమే కానీ ఈ వాటి కోసమై నివారింపబడడానికి వీలు లేనటువంటి వాటి కోసమై దుఃఖించడం తగదు. భార్యాపుత్రుల ఎడల గాని, బంధుమిత్రుల ఎడల గాని, సంపదల పట్ల గాని, విషయ భోగాల పట్ల గాని అత్యాసక్తి తగదు. రేపు నేను ఇట్లా అనుభవిస్తాను అని అనుకోవడానికి వీల్లేదు. ఎంత ఆత్మీయులతోనైనా వియోగం తప్పదు. ఓ ఇక్ష్వాకువంశ ప్రభు అయినటువంటి రామచంద్ర, నీవు ఆత్మ నిగ్రహం కలిగినటువంటి వాడవు. నిన్ను నీవు నిగ్రహించుకోగలిగినటువంటి శక్తి కలిగిన వాడవు. సంకల్ప మాత్రం చేతనే సమస్త లోకాలకు సాంసారిక దుఃఖముల నుండి విముక్తి కల్పించగలిగినటువంటి వాడవు నువ్వు. ప్రతి ఒక్కరూ ఈ సంసారము జీవన్మరణ సమస్య ఈ వలయంలో పడి చిక్కుకుని సుఖాలు దుఃఖాలు అనుభవిస్తూనే ఉంటారు కర్మానుసారంగా. అటువంటి వాళ్ళందరికీ కూడా నువ్వు సంకల్పిస్తే చాలు, ఈ సమస్త విశ్వానికంతటికి, ఈ ప్రపంచానికంతటికి, ఈ మానవ కోటికంతటికి కూడా ఈ దుఃఖం విముక్తి కలుగుతుంది. కలిగించగలిగినటువంటి సామర్థ్యం మీకుంది. మరి ఈ దుఃఖ విషయాల్లోంచి నువ్వు బయటపడాలి అని నేను చెప్పడము ఏదో నా మనసు ఉండబట్టలేక చెప్తున్నాను, కానీ మీకు ఆ విషయము లెక్కలోనిది కాదు. అది చెప్పవలసిన అవసరం లేదు. నా హృదయం పట్టలేక నేను చెప్తున్నాను. నీ వంటి మహాపురుషులు ఇట్టి మోహాల లోపటే ఎప్పుడు కూడా చిక్కుకున్నారు. నీవు ఇట్లా దుఃఖిస్తూ ఉన్నావనుకో, ఈ అపవాదు మాత్రం నిన్ను విడిచిపోదు అని చెప్తున్నాను. ఎందుకు అని అంటే, మహారాజా, అపవాద భయము చేతనే కదా నీవు సీతా సాధ్విని త్యజించావు. ఆమెకై నీవు ఇట్లు దుఃఖించుతూ ఉన్నచో ఆ అపవాదము నగరమున ప్రచలితము అగుతూనే ఉండును. నీవు ఎవరిని కలవకుండా ఉండి ఏకాంతంగా ఉండి నీవు ఇట్లా ఏడుస్తూ కూర్చుంటే ఈ అపవాదము ఇంకా విస్తరిస్తూనే ఉంటుంది. ఎందుకంటే సీతా సాధ్వి పరాయి ఇంటిలో కొంతకాలం ఉన్నప్పటికీ ఆమె మీద వ్యామోహంతో శ్రీరాముడు ఆమెను మరలా పరిగ్రహించినాడనేది వాదం. ఇప్పుడు ఆమెను విడిచిపెట్టి కూడా ఆమె కోసమై పరితపిస్తున్నాడు అంటే ఆయనను వ్యామోహగ్రస్తుడయ్యే అప్పుడు తెచ్చుకున్నాడు. ఇప్పుడు విడిచిపెట్టి ఇప్పుడు ఏడుస్తున్నాడంటే దానికి కారణం ఇంకా బలమైతుంది, బలాన్ని పుంజుకుంటుంది. వాళ్ళు అన్నటువంటి విషయాలు ఇక అవి గట్టిపడతాయి. కాబట్టి ప్రజలు ఆ విధంగా దాన్ని స్థిరంగా నిర్ణయిస్తారు. కాబట్టి పురుష శ్రేష్ఠుడమైన నీవు ధైర్యాన్ని విడనాడవలదు. దృఢచిత్తుడవై పరితపించకుండా నువ్వు చేయవలసినటువంటి కార్యాలన్నీ కూడా
చేయవలసిందే అని మహాత్ముడైనటువంటి లక్ష్మణుడు, మహాబుద్ధిశాలి, మేధో సంపన్నుడైనటువంటి లక్ష్మణుడు, వివేకవంతుడైనటువంటి లక్ష్మణుడు ఈ విధంగా పలికితే భ్రాతృవత్సలుడు, సోదర ప్రేమ గుండె నిండా కలిగినటువంటి వాడు శ్రీరాముడు సౌమిత్రుతోటి లక్ష్మణుడితోటి ఈ విధంగా అంటున్నాడు. ఓ నరశ్రేష్ఠ, ఓ బుద్ధిమంతుడా, లక్ష్మణుడా, నీవు చెప్పిన విషయాలన్నీ కూడా బాగున్నవి. నీవు నా ఆజ్ఞను పాటించదందులకు నేను చాలా సంతుష్టుడనైనాను. నా ఆజ్ఞను నీవు నెరవేర్చేవాడు ఒకడు ఉన్నావు కదా అని చెప్పేసి నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ దుఃఖాన్ని వదిలిపెడతాను. మనస్సు కుదుటబడినది లక్ష్మణ, నీ మాటల వల్ల నా మనస్సు కుదుటబడినది. నీ సముచితమైనటువంటి సమయానుకూలమైనటువంటి మాటల చేత నేను ఊరట చెందాను, దుఃఖాన్ని తొలగించుకున్నాను అని లక్ష్మణుని అభినందించి అప్పుడు లక్ష్మణునికి ఒక విషయం చెప్తున్నాడు. లక్ష్మణుడు పలికిన అద్భుతమైన ఉత్తమోత్తములైనటువంటి వచనములు విన్నపిమ్మట శ్రీరాముడు ఎంతో సంతోషపడి, ఓ సౌమ్య, నీవు నా మనోభావములను బాగుగా గుర్తించితివి, బుద్ధిశాలివి, వివేకవంతుడవు. నీ వంటి సోదరుడు లభించడం అనేది జన్మకు దుర్లభం. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఈ శ్రీరాముడు ఎంత పుణ్యం చేసుకున్నాడో ఏమో చెప్పలేనంత పుణ్యం. ఆ పుణ్యఫలంగా నువ్వు నాకు సోదరుడుగా లభించావు. అదీగాక ఇటువంటి దుఃఖ సమయాల్లో నాకు తోడు నీడగా ఉండి నన్ను ఓదారుస్తూ ఉన్నావు. ఇది విశేషము. నిరంతరము కూడా శుభలక్షణము, శుభభావన, శుభాభినందనాలు, శుభాకాంక్షలు, శుభాన్ని కోరుకునేటువంటి సోదరుడు నువ్వు. నా మనస్సులో మెదులుతున్నటువంటి ఒక మాట చెప్తాను, విను. దానిని నీవు కూడా పాటింపు. నేను 4 దినాల నుంచి పౌరుల కార్యములు ఏవి పట్టించుకోవడం లేదు. అది నాకు హృదయశల్యం అయిపోయింది. వాళ్ళ ముందు నేను ఈ దుఃఖాక్రాంతుడిని, దీనవదనంతో సరి అయిన నిర్ణయాలు తీసుకుంటానో తీసుకోలేను అని మనస్సు స్వాధీనం లేని వాడిని, ధర్మాధర్మ వినిర్ణయం లోపల నేను సరిగ్గా ఉంటానో ఉండను అని చెప్పేసి వాళ్ళని కనిపించడమే లేదు. నాకు మిక్కిలి హృదయశల్యము. ఆ సమస్యలు వాళ్ళకి లేకపోయినా నిత్యం కనిపించి వాళ్ళ బాగోగులు అడగడము పాలకుని యొక్క ధర్మము. వాళ్ళు అంతా మంచిగానే ఉన్నారు, అంతా బాగానే ఉన్నారు, అయినప్పటికీ కూడా వాళ్ళను కలుసుకోవడము, ఎప్పుడో రాజ్యాభిషేకం ఎలక్షన్లో గెలిచినప్పుడు తప్పిస్తే మళ్ళీ ఎలక్షన్లో గెలిచే వరకు పట్టించుకోకుండా ఉండేటువంటి పాలకులకు రాముడు ఈ నీతిని బోధిస్తున్నాడన్నట్టు అనిపిస్తుంది నాకు. నరశ్రేష్ఠుడా, ప్రజలను, పురోహితులను, మంత్రులను నా దగ్గరికి పిలిపించు. ఎవరెవరు రావాలనుకున్నారో, ఎవరెవరు చూడాలనుకున్నారో సభా భవనంలో పడికి పిలిపించు వాళ్ళందరినీ. కార్యార్థులైనటువంటి స్త్రీలు గాని, పురుషులు గాని, ముసలి వాళ్ళు గాని, బాలకులు గాని, ఎవరైనా గాని వాళ్ళందరినీ పిలిపించు. నిత్యము ప్రజల కార్యాన్ని విచారించినటువంటి రాజు మృతి చెందిన పిమ్మట గాలి వెలుతురు లేనట్టి ఘోరమైన నరక కూపంలో పడిపోతాడట. నిత్యము ప్రజాకార్యములు విచారించకుండా వాళ్ల మధ్యన వాళ్లే కలహాలు పెట్టుకుంటూ పాలకపక్షము, ప్రతిపక్షము, ఇది అది అది ఇది అని అనుకుంటూ కుర్చీ లాగడానికి ఒకడు, కుర్చీలో కూర్చోవడానికి ఒకడు, అంతకు తప్పించి ఇంకో పనే లేదన్నట్టు జీవించేటువంటి పాలకులు మరణించిన పిమ్మట గాలి వెలుతురు లేనటువంటి ఘోరమైన నరక కూపాన్ని అనుభవించవలసి ఉంటుంది లక్ష్మణ అని చెప్పి దానికి ఒక కథ చెప్తాను, విను. పూర్వము మృగుడు అనేటువంటి మహారాజు ఉండేవాడు. ఈ కథ మనకు భాగవతంలో మనం ఒకసారి విన్నాం. మృగుడు అను మహారాజు ప్రజాపాలకులలో మేటిగా వాసిగాంచినట్లు ప్రతీతి. మృగుడు అనేవాడు ప్రజాపాలన చేయడం లోపల అప్రమత్తుడై ఉండేవాడు. ఎల్లవేళలా ప్రజారంజకంగా పరిపాలించాలి అనేది నిద్రలో కూడా అదే విషయం ఆయనకు మెదులుతూ ఉండేది. అతడు వేదశాస్త్రాల్ని అధ్యయనం చేశాడు, బ్రాహ్మణ భక్తి కలిగినటువంటి వాడు, సత్యవచనుడు, ధర్మ ఆచరణ కలిగినటువంటి వాడు, మిక్కిలి పవిత్రత కలిగినటువంటి వాడు. ఒకప్పుడు ఆ మృగమహారాజు
పుష్కర తీర్థాలయందు బ్రాహ్మణోత్తములను పిలిపించి, ఇంకా అవసరమున్నటువంటి అభాగ్యులను పిలిపించి, బంగారంతో అలంకృతమైనటువంటి దూడలను, బంగారు ఆభరణాలతో అలంకరింపబడినటువంటి దూడలతో కూడి ఉన్నటువంటి ఆవులను దానం చేశాను. 1,000,000 ఆవులను దానం చేశాడు. ఆ కాలం లోపట ఒక బ్రాహ్మణుడు చేతగాక, మరి కర్మవశాత్తు నిర్ధనుడై ఉన్నటువంటి వాడు, ఎవరినో యాచిస్తూ జీవించేటువంటి వాడు, నిత్యము అగ్ని కార్యములు మాత్రం తప్పకుండా ఎన్ని కష్టాలున్నా చేసేటువంటి వాడు ఉన్నాడు. ఆయనకు కూడా ఒక గోవునిచ్చారు. ఆ గోవు దూడతో కలిసి ఉంది. రాజు దానమునర్చిన 1,000,000 ఆవులలో అది కలిసిపోయాను. ఆయనకి ఇచ్చిండు కానీ అది ఏమైపోయిందంటే, ఆ 1,000,000 ఆవులలో ఇది కూడా కలిసిపోయింది. తీసుకొని పోయారు. ఈయనకు పాపం అది కూడా లేకుండా అయిపోయింది. ఒక బ్రాహ్మణునికి దానం ఇచ్చిండు. ఈ ఆవుల గుంపులన్నీ ఇస్తుంటే ఈ గుంపులో కలిసి ఆవు కూడా పోయింది. ఆకలి దప్పులతోటి రోజు అది ఇచ్చేటువంటి పాలతో ఇంత ఏదో కార్యక్రమం నిర్వహిస్తూ ఇంత పాయసమో అదో ఏదో వండుకొని తినేటువంటి ఆ బ్రాహ్మణుడికి అది కూడా లేకపోయే వరకు ఇంకా ఏమి చేయడానికి తోచలేదు. ఆవు కోసం అక్కడక్కడ వివిధ ప్రదేశాల్లో కూడా వెతికాడు. కొన్ని సంవత్సరాల పాటు వెతికాడు. ఈయన జీవితం ఇట్లా గడుస్తూనే ఉంది. వెతికాడు. మరి అంత దాన ధర్మాలు చేసేవాళ్ళు ఇంకెవరు ఇవ్వలేదంటే అందరినీ వెళ్ళి యాచించరు కదా. ఆవు దొరకలేదు. అతడు అట్లా అన్వేషించుతూ కనకలము అనేటువంటి ఒక గ్రామం చేరాడు. కనకలము అంటే ఇప్పుడు మనం హరిద్వార్ అని అంటాం. కనకల అంటాం. అక్కడ దక్షుడు యజ్ఞం చేసిన వాటిక కూడా కనకల్లో ఉంది ఇప్పటికి కూడా. ఆ గ్రామానికి వెళ్ళాడు. అక్కడ ఒక బ్రాహ్మణుని ఇంటి లోపట తన గోవుని చూశాడు. చూసి ఆవు గట్టిగా ఆరోగ్యంగా ఉంది. దాని దూడ మాత్రం మిక్కిలి బక్కలిక్కి ఉంది. ఆ బ్రాహ్మణుడు తన ఆవును శబలా రా అని పిలిచాడు. పేరు పెట్టి పిలిచాడు. ఆ గోవు ఆ విప్రుని కంఠస్వరాన్ని గుర్తుపట్టింది. గోవులు మనలాగా మతిమరుపు ఎక్కువ ఉండేవి కావు. అవి అన్ని విషయాల్ని జ్ఞప్తిలో ఉంచుకుంటాయి. వాటి యొక్క ఇంద్రియ శక్తి ఆ విధంగా ఉంటుంది. క్షుధార్తుడైన ఆ ద్విజుని యొక్క గొంతును ఆ గోవు గుర్తుపట్టి, పరమ పవిత్రుడు అగ్నిలాగా వెలుగొంతున్న ఆ ద్విజుని వెంబడి పోవడం ప్రారంభించింది. అంతవరకు ఆవును నిత్యం గడ్డి మేపుతూ ఉన్నటువంటి బ్రాహ్మణుడు, అంటే ఆ కనకల గ్రామ నివాసి ఏమన్నాడు, దాని సమీపానికి వచ్చి, ఆవు, ఓ బ్రాహ్మణుడా, ఇది నా ఆవు, ఇది నా గోవు, దీనిని మృగమహారాజు నాకు విద్యుక్తముగా దానము చేసెను, ఇది మృగమహారాజు నాకు ఇచ్చిండు అని పలికాడు. ఆ పిమ్మట ఆ బ్రాహ్మణులిద్దరికీ పెద్ద వాదం జరిగింది. ఆ గోవు విషయమై తీవ్రముగా వాద వివాదాలు జరిగిపోయాయి వాళ్ళిద్దరి మధ్యన. జరిగిన తర్వాత ఈ వివాదాన్ని తీర్చడానికి వాళ్ళు మళ్ళీ మహారాజు దగ్గరికే వెళ్ళాలి. అందుకోసం వాళ్ళు ఏం చేశారంటే మృగ మహారాజు దగ్గరికే వెళ్ళారు. కథ దీంట్లో కొంచెం మార్పుతో ఉంది, భాగవతంలో ఉండే కథకు దీనికి. కానీ రాజభవనం కడకు చేరి రాజుతో విన్నవించుకుందాము, తమ వివాదాన్ని తీరుస్తాడు కదా అని చెప్పేసి ఆశతో వచ్చినటువంటి వాళ్లకు రాజదర్శనానుమతి వాళ్లకు లభించనే లేదు. వాళ్ళు ఎంతో కాలం వేచి ఉన్నారు, వాళ్ళకు రాజదర్శనం కాలేదు. వారు మిక్కిలి కోపగించిండ్రు, దుఃఖపడి ఘోరమైనటువంటి ఒక శాపాన్ని ఇచ్చారు. కార్యార్థులమై వచ్చినటువంటి మాకు నీవు దర్శనం ఇవ్వకుండా ఎందుకోసం? ప్రజా వివాదాన్ని తీర్చడానికే నువ్వు ఉన్నావు. కానీ అది మరిచిపోయి భోగలాలసతతోటి అంతఃపురం నుంచి బయటికి రాకుండా ప్రజా కార్యాల్ని పక్కన పెట్టి ఉన్నటువంటి నీవు సకల ప్రాణులకు కనబడకుండా ఒక గోతిలో అనేక సంవత్సరాలు తొండవై పడి ఉందువుగాక అని శపించారు. తొండ లేదా ఊసరవెల్లి. తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుంది. ఈ లోకంలో యదువంశమునందు ఒక మహాపురుషుడు జన్మిస్తాడు. అవతార పురుషుడైన అతడు ఈ లోకమునందు వాసుదేవుడు అను పేరుతో ప్రసిద్ధుడై
వెలుగొందుతాడు, మిక్కిలి పేరు ప్రతిష్టలను పొందుతాడు కూడా. ఆ మహాత్ముడు ఈ శాపాన్ని తొలగిస్తాడు. ఆయన అవతరిస్తే నీకు శాప విముక్తి కలుగుతుంది. అంతవరకు నీవు అట్లే తొండవై పడి ఉందువుగా కానీ శపించారు. కలియుగమునకు ముందుగా ద్వాపర యుగమునందు భూభారము తొలగించుటకై నరనారాయణుని పేర్లతో మహాపరాక్రమవంతులు ఉద్భవిస్తారు. ఆ బ్రాహ్మణులు ఇద్దరు నృగమహారాజుని ఇట్లు శపించిన పిదప ప్రశాంత చిత్తులైరి. అప్పుడు వాళ్ళ కోపాలు తగ్గిపోయినాయి. ఆ వృద్ధ గృహమును మరి ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిరి వాళ్ళిద్దరు కూడా, అది కూడా తీసుకోకుండా. ఆ మహారాజు దారుణమైన ఆ శాపఫలము అనుభవించను. కార్యార్థులై వచ్చిన వారి యొక్క వివాదములు పట్టించుకొననిచో ఆ దోషము రాజును చుట్టుకొనును. ఎవరైతే తమ కష్టాల్ని విన్నవించుకోవడానికి తమ రాజు గదా అని చెప్పేసి వచ్చారో వాళ్ళని పట్టించుకోకుండా ఉండేటువంటి వాడు ఈ విధంగా దారుణమైనటువంటి ఫలితాన్ని అనుభవిస్తారు. కాబట్టి కార్యార్థులై వచ్చినటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ త్వరగా నా దర్శనాన్ని కల్పించు అని అన్నాడు. 4 రోజులు ఆయన చూడకుండా ఉంటే విలవిలలాడిపోయాడు. ప్రజల కార్యక్రమాలు ఏ విధంగా వాళ్ళకి ఎంత ఆటంకం కలిగించానో ఏమని చెప్పేసి. సౌమిత్రి, నీవు ద్వారము కడకు వెళ్ళి నా సహాయం అర్థించి వచ్చేది వాళ్లకు నేను వస్తున్నానని నిరీక్షించి వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళని నా దగ్గరికి తీసుకురావని చెప్పి అన్నాడు. అన్న మాటల పరమార్థమును గ్రహించిన లక్ష్మణుడు దివ్య తేజో వికాసాలతో విలాసంతో ఉన్నటువంటి ఆయన ముఖాన్ని గావించి అప్పుడు రాజ పదానికి, మళ్ళీ ధైర్యానికి, స్థిరత్వానికి యోగ్యత కనిపించేటువంటి ఆ ముఖ దీదితులను చూసి ఆయనకు అంజలి ఘటించి అంటున్నాడు, రాజర్షి అయిన నృగమహారాజు ఆయన చేసింది చాలా స్వల్పమే కదా. బ్రాహ్మణోత్తములు ఇచ్చిన శాపం మాత్రం యమదండంలాగానే ఉంది. పురుషోత్తమ, క్రుద్ధులైన ఆ ఇరువురు బ్రాహ్మణులను తనను పాపాత్మునిగా భావించి శపించిన విషయమును విన్న పిమ్మట నృగమహారాజు ఏమన్నాడు ఈయనకు తెలుసుకోవాలని ఉంది ఆ విషయం, అందుకోసం అడిగాడు. సౌమ్యుడా, పూర్వకాలమున శాపగ్రస్తుడైన నృగమహారాజు ఆ శాపాన్ని పొందిన తర్వాత ఆయన ఏమన్నాడో ఆ విషయం కూడా చెప్తా విను. తనను శపించి వెళ్ళిన విప్రులు ఇంకను మార్గమధ్యమునే ఉన్నట్టు తెలుసుకొని వెంటనే మంత్రులను, పురోహితులను, పౌరులను పిలిపించాడు. దుఃఖమంతుడై ఉన్న ఆ రాజు నా వచనములను సావధానంగా వినండి అని అందరితో విన్నవించుకున్నాడు. శ్రేష్ఠులు, పూజ్యులైనటువంటి మహాత్ములారా, ఆ వాయువు వలె సాగిపోగలిగినటువంటి నారదుడు, పర్వతుడు అనే పేర్లు గల ఆ బ్రాహ్మణులు నాకు భయంకరమైన శాపమునిచ్చి యథేచ్ఛగా వెళ్ళిపోతున్నారు. వసువు అను పేరు గల నా ఈ కుమారుని ఈ రాజ్యమునకు ప్రభువుగా పట్టాభిషిక్తుని గావించండి. శిల్పులను రప్పించి నా కొరకై సుఖస్పర్శను ఇచ్చడి ఒక గోతిని సిద్ధపరచండి. మరి నేను ఎన్నేళ్లు పడి ఉండవలసిందో ఆ గోతిని త్రవ్వించి దాంట్లో కనీసం ఏదో కొంచెం సుఖంగా బ్రతకడానికైనా ఒక ఏర్పాటు చేయండి. నాకు బ్రాహ్మణుడు ఇచ్చిన శాపకాలం ముగి వరకు అందు గడపగలను అని చెప్పి అన్నాడు. వర్షముల బాధకు తట్టుకొనున్నట్లుగా, మంచు బాధ లేకుండానట్లుగా, గ్రీష్మాదపం నివారించబడినట్లుగా సుఖస్పర్శను కూర్చడి 3 గోతులను శిల్పులచే నిర్మింపజేయుడు. అతట ఫలవృక్షములను, పూలతీగలను చక్కగా నీడనిచ్చడి వివిధములకు మహావృక్షములను, గుబురుగా ఉండడి పొదలను ఏర్పాటు చేయండి అని చెప్పేసి అని అడిగాడు. ఆయన భయంతో వణికిపోయాడు, చెలించిపోయాడు. మరి జీవితం అంతా ఎంత కాలం పడుతుందో తెలియదు. ఆ గోతుల చుట్టూ గల పరిసరములు మనోహరములుగా ఉన్నట్టు చేయింపుడు. శాపకాలం ముగి వరకు నేను అతట సుఖముగా నివసించును. నేను నివసించడి ఆ చుట్టూ గల ప్రదేశములను 1.5 యోజనముల మేరకు నిత్యము పరిమళ భరితములైన పుష్పములుండునట్లు ఏర్పాటు చేయుడు. ఇట్లు వివిధములకు ఏర్పాటుకై ఆదేశములనిచ్చి పిమ్మట తన కుమారుడైన వసువునకు ఈ విధంగా సందేశం ఇచ్చాడు. అవన్నీ ఏర్పాట్లు చేసుకొని తన కుమారుని రప్పించి అతనికి ఏం చెప్పాడు? పుత్రా, నిత్యము ధర్మనిరతుడవై క్షత్రియ విధులను పాటించుము. ఒక క్షత్రియుడు అంటే ఒక బలవంతుడు, ఒక అధికారి,
ఒక ధనవంతుడు ఒక భోగభాగ్యాన్ని అనుభవించేవాడు కాదు నాయన. క్షత్రియునికి ప్రజారంజకముగా పాలించడమే ముఖ్యమైన ప్రధానమైనటువంటి ధర్మము. నా వలన జరిగిన అపరాధము చిన్నదే అయినను అందులకు ఆ బ్రాహ్మణులు ఇద్దరును క్రుద్ధులై నాకు శాపమునిచ్చిన సంగతిని నీవును స్వయముగా ఎరుగుదువు కదా. కాబట్టి ఎవరికి కూడా కోపం తెప్పించే పనులు చేయొద్దు. అసురుసురు అనుకుంటే వాళ్ళ యొక్క ఆ బాధ అది ఘోరమైన యమపాశమై మనకు చుట్టుకుంటుంది. నరశ్రేష్ఠ, నా కొరకై నీవు ఏమాత్రము పరితపింపవలదు. నాయనా, నన్ను ఇట్లు దుఃఖములకు గురి చేసిన ఆ పరమేశ్వరుడు మిక్కిలి గొప్పవాడురా అని చెప్పి అన్నాడు. ఇన్ని బాధలకు గురి చేసి ఇంత దుఃఖానికి ఎన్ని వందల వేల సంవత్సరాలు నేను ఆ దుఃఖాన్ని అనుభవించాలనో తెలియదు. కానీ దానికి కారణమైనటువంటి విధి ఆ పరమేశ్వరుడు గొప్పవాడు నాయన, అతడు గొప్పవాడు. కుమార, పూర్వజన్మలలో చేసుకున్న సుకృత దుష్కృతముల ఫలితముగా మానవుడు పొందవలసిన సంపదలను పొందును, వెళ్ళవలసిన ప్రదేశములకు వెళ్ళును, అనుభవించవలసిన సుఖదుఖములను తప్పక అనుభవించవలసి ఉండును. అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం, చేసిన శుభాశుభ కర్మను తప్పకుండా అనుభవించవలసిందే, దానికి తిరుగులేదు. కావున ఇందులకు నీవు వ్యత చెందవలదు, దుఃఖపడవద్దు. పురుష శ్రేష్ఠుడమైనటువంటి లక్ష్మణ ఇది ఈ విధంగా చెప్పాడు ఆయన. పేరు ప్రతిష్టలు కలిగినటువంటి విఖ్యాతుడైన ఆ నృగమహారాజు తన కొడుకు ఈ విధంగా చెప్పాడు. ఎవరిని నిందించలేదు, తన తప్పుకు తాను ఫలితాన్ని అనుభవిస్తున్నానని చెప్పాడు. అంతేగాని దానికి ఈయన కారణము ఇదిగాక ఆయన కారణం అని చెప్పేసి కారణాల కోసం వెతకడం లేదు, ఎవరిపైన త్రోయడం లేదు. మన సుకృత దుష్కృతాలను మనం అనుభవించవలసినటువంటి ఫలితాలని మనం అందరి మీదకి తోసేస్తూ ఉంటాం అన్నట్టు. ఆ గోతుల దగ్గరికి వెళ్ళాడు ఆయన, ఆ నృగ మహారాజు. ఆ తర్వాత ఆ మహారాజు అమూల్యమైన రత్నములతో నిర్మితమైన ఒక గోతులు తొండగా అంటే ఊసరవెల్లిగా మారి ప్రవేశించను. పిమ్మట ఆ మహాత్ముడు ఆ బ్రాహ్మణుల కోపంతో ఇచ్చిన శాపములకు అనుగుణంగా తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. అది ఇంకా ఎప్పుడు వస్తుందో ఆయన శాప నివృత్తి, అంతవరకు వేచి ఉంటున్నాడు ఆయన అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏషతి మృగశాపస్య విస్తరోభి హితోమయ యజ్జస్తి శ్రవణే శ్రద్ధా శృణుష్వేహాపరాం కథాం. ఏవముక్తస్తు రామేణ సౌమిత్రి పునరబ్రవీత్ తృప్తిరాశ్చర్యభూతానాం కథానాం నాస్తి మే నృప. లక్ష్మణేనైవ ముక్తస్తు రామ ఇక్ష్వాకునందనః కథాం పరమధర్మిష్టాం వ్యాహర్తుం ఉపచక్రమే. అదంతా చెప్పి మళ్ళీ శ్రీరాముడు లక్ష్మణుడితో అంటున్నాడు, నాయన, నృగమహారాజు యొక్క ఈ వృత్తాంతము విపులముగా వినిపించాను. ఇంకనూ నీకు వినవలననేటువంటి కుతూహలం ఉన్నచో మరి ఒక కథను కూడా చెప్తాను. కథ చెప్పడం అంటే, ఈ రోజు కథలు చెప్పడం అంటే, కథలు జీవితాలను సవరించాయి, కథలు జీవితాలను సంస్కరించాయి, కథలు జీవితాలకు కొత్త బాటలను నిర్మించాయి. ఆ కథలు పూర్వకాలం నుంచి అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతలు మొదలైనటువంటి వాళ్ళు చెప్తే విని ఎంతో ఉత్సాహభరితమైనటువంటి ఒక మానసిక స్థితితో ఎదిగినటువంటి పిల్లలు గొప్పవాళ్లుగా అయ్యారు. ఈ రోజు కథలు చెప్పేవాళ్ళు లేరు, కథలు కొట్టే ఆ కథలు కాదు నిజాలు చెప్తే కూడా ఏపో నీవేం చెప్తావు అని చెప్పేసి తీసేసే వాళ్ళే చాలా మంది అయిపోయారు. ప్రతి దానిని విమర్శించడమే గాక, విమర్శిస్తే సరే కానీ దీంట్లో ఏమీ లాజిక్ లేదు, దీంట్లో ఇది లేదు అది లేదు అంటూ తీసేసేటువంటి ఒక పరిస్థితిలో ఉన్నాం. దాంట్లో ఉన్నటువంటి నిజాల్ని గ్రహించేటువంటి స్థితిలో మానసిక పరిపక్వత మనకి ఇప్పుడు లేకుండా పోయింది. ఆ కథలు చెప్పేవాళ్ళు లేకుండా పోయారు, వినేవాళ్ళు లేకుండా పోయారు. మరి ఫ్రీ గురుకుల వారి సౌజన్యంతో మనం ఇలాగా చెప్పుకుంటూ ఉన్నాం. ఇంకా నీకు వినాలని కుతూహలం ఉంటే ఇంకో కథ కూడా చెప్తాను వినని రాముడు లక్ష్మణుడికి బోధిస్తున్నాడు. అంటే లక్ష్మణుడు అంటున్నాడు, రాజా, ఆశ్చర్యజనకములైనటువంటి ఇట్టి కథలను ఎంతగా వినను నాకు తనివి తీరదు. మీరు కథ చెప్తారంటున్నారు, కానీ ఎన్ని కథలు ధర్మాన్ని ప్రబోధించి మానవుణ్ణి తీర్చిదిద్దేటువంటి ఇలాంటి కథలు ఎన్ని చెప్పినా నాకు తనివే తీరదు, ఇంకా వినాలి అనేటువంటి ఆసక్తితోనే ఉంటారు. అప్పుడు ఇక్ష్వాకు వంశవర్ధనుడైనటువంటి శ్రీరామచంద్రుడు ధర్మబద్ధమైన ఒక కథను చెప్పడానికి ఉపక్రమించాడు. సోదరా, మహాత్ముడైన ఇక్ష్వాకుని
కుమారులలో నిమి మహారాజు 12వ వాడు. అతడు మిక్కిలి పరాక్రమశాలి కూడా, అత్యంత ధర్మనిరతుడు. పరాక్రమం అంటే ధర్మంతో కట్టుబడి ఉంటుంది. వాళ్ళ పరాక్రమం కానీ, వాళ్ళ అధికారం కానీ, వాళ్ళ వైభవం కానీ అన్ని ధర్మాన్ని అతిక్రమించకుండానే ఉంటాయి. నేను ఇంత బలం ఉంది, నా బలం మొత్తం చూపించాలి ఒకేసారి అని కాదు. అది ఎంత ప్రయోగమో, ఎంతవరకు వినియోగం చేయాలో అంతవరకే చేస్తారు వాళ్ళు. అట్లా ధర్మబద్ధమై నియమబద్ధమైనటువంటి జీవితంలో జీవిస్తూ ఉంటారు. మహావీరుడైన ఆ రాజు గౌతముని ఆశ్రమం సమీపమున ఒక పురమును నిర్మింపజేశాను. గౌతముని ఆశ్రమం పక్కనే ఒక పట్టణాన్ని నిర్మింపజేశాడు. అది సురపురి అయిన అమరావతి వరి ఎంతయో వైభవోపేతమైనది. చక్కగా నిర్మింపబడిన ఆ నగరము వైజయంతము అను పేరుతో వాసికెక్కినది. వైజయంతము అని దానికి మంచి పేరును పెట్టారు. గొప్ప కీర్తి ప్రతిష్టలు గలవాడు రాజర్షి అయిన ఆ నిమి మహారాజు అక్కడ ఆ పట్టణం లోపల నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మహానగరాన్ని అంతా నిర్మించిన తర్వాత తండ్రి అయిన ఇక్ష్వాకు మహారాజు సంతోష పెట్టడానికై కొన్ని సంవత్సరాల పాటు నిర్వహింపవలసిన ఒక యాగాన్ని చేశాడు. తండ్రికి యజ్ఞయాగాదులు అంటే మిక్కిలి ప్రీతి, చేయాలని సంకల్పించుకున్నాడు. చేయడం కాదు. అనంతరం మనువు యొక్క కుమారుడు తనకు తండ్రి అయిన ఇక్ష్వాకు మహారాజుతో సంప్రదించి ఆ యజ్ఞము చేయించుటకై మొట్టమొదట బ్రహ్మర్షులలో శ్రేష్ఠుడైనటువంటి వశిష్ఠ మహాముని ఆహ్వానించాడు ఆ నిమి. తదుపరి రాజర్షి అయిన ఆ నిమి తపోనిధులైనటువంటి అత్రి, అంగీరసుడు, భృగువు మొదలగు వారిని కూడా పిలిపించాడు. వశిష్ఠుడు ఇంతకుముందే ఇంద్రుడు ఒక యజ్ఞం చేయడానికి అభిలషించాడు, ఆహ్వానించి ఉన్నాడు. దానిని పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది, మరి నా రాక కోసం నిరీక్షించండి అని చెప్పి అన్నాడు. ఆ నిమి చక్రవర్తితో చెప్పాడు, నేనే రావాలంటే ఇక్కడ ఇంతకంటే ముందు నేను కార్యక్రమానికి బద్ధుణ్ణి ఉన్నాను, దేవేంద్రుడికి మాట ఇచ్చాను అని అన్నాడు. అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత గౌతమ మహర్షి నిమి యొక్క యజ్ఞమును పూర్తి చేయించను. వశిష్ఠుడు రాలేదు, గౌతముడు చేసిండు. ఎవరైతే గౌతముడు చేయని లే అని చెప్పేసి చేయించాడు. మహా తేజస్వి అయిన వశిష్ఠుడు కూడా ఇంద్రుని యజ్ఞాన్ని పూర్తి చేశాడు. పూర్తి చేసిన తర్వాత ఈ నిమి చక్రవర్తి ఏం చేశాడంటే తన పురానికి అత్యంత సమీపంలో ఉండే హిమవత్ పర్వత ప్రాంతంలో అత్రి మొదలగు మహామునుల సమక్షమున 5000 సంవత్సరాల పాటు దీక్షతో తన యజ్ఞాన్ని నిర్వహించాడు. అయితే ఈ విధంగా ఇక్కడ ఈయన చేశాడు, అక్కడ ఆయన చేశాడు. వశిష్ఠ మహర్షి ఇంద్రుని యాగం పూర్తి చేయించినని పిరప నిమి మహారాజు యొక్క యజ్ఞమునకు హోతగా నుండి, అంటే హోత అంటే ఋగ్వేదానికి ప్రతినిధిగా ఉండి యజ్ఞం చేయించేవాడు అని అర్థం. దాన్ని పూర్తి చేయించడకై ఆ నిమి చక్రవర్తి దగ్గరికి వచ్చాడు. ఏమయ్యా, నువ్వు యజ్ఞం చేయమని నన్ను కోరావు, నేను ఇంద్రుని యజ్ఞం తర్వాత వస్తానని చెప్పాను, అది అయిపోయింది, నేను వచ్చాను నా మాట ప్రకారం అని అన్నాడు. ఆయనే అక్కడికి వచ్చేసిన తర్వాత తెలిసింది, తనకు మారుగా గౌతమ మహర్షి చేత ఆ యజ్ఞం పూర్తి చేయించినట్టు తెలుసుకున్నాడు. వశిష్ఠుడు కోపావిష్ఠుడయ్యాడు. కోపాన్నే ఎరుగనటువంటి వాడు, కోపం వచ్చేసింది. మహాత్ములకు కోపం వచ్చేసింది అంటే అది లోక కళ్యాణ నిమిత్తమే వస్తుంది. అల్పులకు కోపం వస్తే ఉపద్రవాలు, ఏ బాంబులు పడతాయో, ఏ ఇళ్ళు కూలుతాయో, ఎవని మెడ కూర్చు బిగుస్తుందో ఏమి తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ ముని రాజదర్శనమునకై ఒక ముహూర్త కాలం అతడు కూర్చుని ఉండను. నిమి చక్రవర్తి కోసం వేచి నిలబడి ఉన్నాడు ఆయన ఒక ముహూర్త కాలం. ఆ రాజర్షి అయిన నిమి మహారాజు గాఢమైన నిద్రలో మునిగి ఉన్నాడు. ఆ సమయం లోపట ఆయన దర్శనం కాలేదు. వశిష్ఠుల్లో కోపం పెళ్ళుబికిపోయింది. ఏమి, ఇంతటి బ్రహ్మర్షి వచ్చి ఇంటి ముందర కూర్చుంటే కూడా ఈ రాజుకు ఇంత గర్వమా అని చెప్పేసి అనుకున్నాడు. రాజా, యజ్ఞ నిర్వహణమునందు రాజు నాకు మారుగా మరి ఒకరిని నిలిపితివి, ఆ విధముగా నువ్వు అవమానపరిచితివి కనుక నీ దేహము చైతన్యరహితమగును, నీ దేహం కదలకుండా అయిపోతుంది అని అన్నాడు. నిద్ర నుండి మేల్కొనిన పిమ్మట ఆ రాజర్షి వశిష్ఠుడు వచ్చి ఇచ్చిన శాపమును గూర్చి మిగుల క్రుద్ధుడయ్యను. ఆ నిమి చక్రవర్తి నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత వశిష్ఠుడు
ఇచ్చినటువంటి శాపాన్ని తెలుసుకొని చాలా కోపం వచ్చింది ఆయనకు కూడా. ఆ తొట్టుపాటుతో అతడు బ్రాహ్మణ పుత్రుడు వశిష్ఠుడితో ఇట్లాను, ఆ వశిష్ఠుడితోటి ఈ విధంగా అంటున్నాడు: మహర్షి, నీవు విచ్చేసిన విషయమును ఎరుగక నేను నిద్రించి ఇంటిని. నీవు కోపంతో వడలు మరిచి మరి ఒక యమదండము వంటి శాపాగ్నిని నాపై ప్రయోగించితివి. బ్రహ్మర్షి, నువ్వు బ్రహ్మర్షివి, అందువలన మిక్కిలి తేజోమహితమైనటువంటి నీ దేహము కూడా చైతన్యమును కోల్పోవును. నీ దేహం కూడా చైతన్యం కూడా అంటే రాజులు కూడా ఆ రోజు ఋషులతో సమానంగా తపోనిష్ఠులై ఉండి వాక్సిద్ధిని సాధించి నిగ్రహానుగ్రహ సమర్థులై శాపాల్ని కూడా ఇచ్చేంత వరకు ఎదిగినటువంటి వాళ్ళు. ఈ దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. సమాన ప్రభావశాలుడైనటువంటి ఆ వశిష్ఠుడు, నిమి మహారాజు ఇక రోషావేశులై, అంటే కోపం వచ్చిన తర్వాత ఏంది లేదు, క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతిభ్రమ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధం వచ్చిన తర్వాత మోహము, మోహం వచ్చిన తర్వాత బుద్ధి నశించిపోవడము, దాంతో వినాశనము తప్పకుండా సంభవిస్తాయి. అట్లే జరిగింది వాళ్ళు. వెంటనే వాళ్ళు ఏమైపోయారు, విదేహులైపోయారు, దేహం లేకుండా అయిపోయారు. ఇది శ్రీరాముడు ఈ విధంగా చెప్తుంటే మధ్యలో అది ఉత్సాహాన్ని, ఆసక్తిని ఆపుకోలేక ఆ లక్ష్మణుడు అంటున్నాడు చేతులు జోడించి, రామచంద్ర ప్రభువు, దేవతలతో సమానుడు, విదేహులు అయిన వశిష్ఠుడు, నిమి మహారాజు మరల దేహం ఎట్లు పొందారో, దేహాల్ని ఎట్లు పొందారు అని అడిగాడు. అడిగితే అని చెప్తున్నాడు, శ్రీరాముడు లక్ష్మణుని పలుకులను విని, నాయన, తపోధనుడు ధార్మికులైన నిమి వశిష్ఠుడు పరస్పరం శపించుకున్న ఫలితముగా వారు దేహములను కోల్పోయి వాయువు వలె మసలుకోసాగిరి. వాయువులాగా తిరుగుతున్నారు వాళ్ళు దేహం లేకుండా. వశిష్ఠ మహాముని ఇట్లు శరీరమును కోల్పోయిన పిమ్మట మరి ఒక శరీరమును పొందులకై తన తండ్రి అయిన బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళాడు. ఆ వశిష్ఠుడు బ్రహ్మదేవుని పాదాల దగ్గర ప్రణమిల్లి బ్రహ్మదేవునితో అంటున్నారు: ఓ లోకనాథ, లోకేశ్వర, మహాదేవ, బ్రహ్మాండ కటాహము నుండి ఆవిర్భవించను నువ్వు పద్మ సంభవుడవి, పద్మంలోంచి ఉద్భవించావు. నిమి యొక్క శాపం వలన నేను విదేహుణ్ణైతి. ప్రభువు ఏం చేయాలి? దేహము లేని వారికి అందరికీ అంతులేని దుఃఖములు కలుగుచుండును. వాళ్ళ మనస్సు ఆడుతున్నా కూడా వాళ్ళు ఏం చేయనికి సమర్థులు గారు. ఆ అసమర్థతలో ఇంకా మరీ దుఃఖం పెళ్ళుబుకుతుంది. ఐహిక అనుష్మిక ఫలాల్ని ఇచ్చేటువంటి ఏ కార్యాలు చేయడానికి సామర్థ్యం ఉండదు వాళ్ళకు. మరి ఒక దేహాన్ని ఏదైనా ప్రసాదించండి, దానికి ప్రయోజనకరంగా ఉండేటువంటి దేహాన్ని అని అడిగాడు. బ్రహ్మదేవుడు స్వయంభూడైనటువంటి ఆ బ్రహ్మ అంటున్నాడు: ఓ వశిష్ఠ, నీవు సూర్య వరుణుల యొక్క రేతస్సునందు ప్రవేశింపుము. బ్రాహ్మణోత్తమ, నీవు అయోనిజుడువు, గొప్ప ధర్మనిరతుడువు అగుదువు. పిదప మరణ నాకు పుత్రుడవైన వశములో నుండువు. ప్రజాపతి పదవిని కూడా నువ్వు అలంకరిస్తావు. పిమ్మట వాయురూపముననున్న వశిష్ఠుడు బ్రహ్మదేవుని పలుకులు విన్న పిమ్మట ఎవరికి? సూర్యుని యొక్క వరుణి యొక్క తేజస్సుగా, అంటే వాళ్ళ హృదయంలో వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారము వాళ్ళ తేజస్సుగా, వాళ్ళ వీర్యంగా మారిపోయింది అన్నట్టు. ఎవరికైనా ఆహారం, అన్నం నుంచి ఆనందం వరకు అంటే అర్థం ఏమిటి? మనం రోజు అన్నం తింటున్నాం. ఇది మీకు ఈ సందర్భం తప్పిపోతే మళ్ళీ నేను చెప్పలేమని చెప్తున్నాను. తినే అన్నం ప్రాణంగా మారుతుంది. ఆ ప్రాణమే మనస్సుగా మారుతుంది. మనస్సే విజ్ఞానవంతమైనటువంటి శక్తిగా, విశ్లేషణాత్మకమైనటువంటి శక్తిగా మారుతుంది. ఆ విజ్ఞానమే ఆనందంగా, అందుకోసమే అన్నం పరబ్రహ్మం అని అన్నారు. అన్నం నుంచి ఆనందం వరకు పయనింపజేసేటువంటి ఈ దేహ నిర్మాణము, దీంట్లో మనం అన్నం వేస్తే దాన్ని ఆనందం వరకు తీసుకొని వెళ్ళాలి. మనం అన్నం వేస్తున్నాము, అన్నం తినడమే జిహ్వా చాపల్యంతో తింటూనే ఉన్నాం, కానీ ఎప్పుడూ ఆనందాన్ని పొందడం లేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అందుకోసమే అన్నారు. అన్నాన్ని స్వీకరించి దానిని దాని తద్వారా వచ్చినటువంటి
ప్రాణంతో మంచి మంచి కర్మలు చేసి ఉత్తమమైనటువంటి సంస్కార సంపన్నమైనటువంటి మనస్సును బుద్ధిని వికసింపజేసుకుని వివేకవంతమైనటువంటి విజ్ఞానంతో ఈ జీవితం అన్ని సమయాల్ని సార్థకపరిచి ఆనందాన్ని పరబ్రహ్మానందాన్ని తద్వారా పొందాలి. ఐహికాముష్పిక సుఖాలన్నీ కూడా అందించేది ఈ దేహం. ఈ దేహం కుళ్ళిపోయి కంపు కొట్టి పనికి మారింది అని అనుకుంటాం, కానీ ఈ దేహంలో వేసినటువంటి ఆహారాన్ని ఇన్ని రకాలుగా మారుస్తుంది. దాన్ని మనం ఒడిసి పట్టుకోవాలి. పట్టుకున్నట్టయితే అన్నం నుంచి ఆనందం వరకు ఎదిగేటువంటి అవకాశం మనకు కూడా లభిస్తుంది. ఆ అవకాశం కోసమే ఈ దేహం లభించింది. మనం ఇట్లా అన్నం ఇస్తే మన చేతులతోటి దాన్ని రక్తం చేయలేము, ప్రాణం చేయలేము, ఆ ప్రాణాన్ని మనసు చేయలేము. మన విజ్ఞానం టెలిస్కోప్ల కింద మంత్రాలతోటి దాన్ని ఏమీ చేయలేము. కానీ ఈ శరీరం అన్నీ చేస్తుంది. ఈ శరీరంలో వికసించిన మేధస్సు కలిగినటువంటి వాళ్ళు తద్వారా పరబ్రహ్మతత్వాన్ని కూడా చేరుకుంటారు. అంటే ఈ దేహం ఎందుకు వచ్చేసింది అంటే అన్నం నుంచి ఆనందం వరకు మనల్ని తీసుకొని వెళ్ళడానికి ఒక పడవలాగా, ఒక ఉపకరణం లాగా, ఒక యానం లాగా, ఒక వాహనం లాగా వచ్చేసింది. పైకి వెళ్ళడానికి ఒక నిచ్చెనగా మనకు ఉపయోగపడుతుంది. దాన్ని మనం ఏం చేస్తున్నాం, ఆ నిచ్చెన నుంచి కిందికి దిగుతున్నాం కానీ పైకి వెళ్ళడం లేదు. అది మనం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. ఇట్లా మనం దాన్ని కొంచెం కొంచెం విశ్లేషణ చేస్తూ చేస్తూ వెళ్తే మనకు దాంట్లో ఉండేటువంటి విషయాలు అర్థమవుతాయి. అయిన తర్వాత ఆ సూర్య వరుణుల వీర్యం లోపట శక్తిగా నువ్వు ప్రవేశించినప్పుడు మళ్ళీ నువ్వు జన్మిస్తావు, నా పుత్రుడవైన అధీనంలో ఉంటావు అని చెప్పాడు. ఆ వాయు రూపంలో ఉండే అటువంటి ఆ వశిష్ఠుడు బ్రహ్మ పలుకులు విన్నపిమ్మట ఆ స్వామికి ప్రదక్షిణ పూర్వకంగా నమస్కరించి వరుణలోకానికి చేరాడు. అదే కాలమున ద్వాదశాదిత్యులలో ఒకడుకు మిత్రుడు, 12 మంది ఆదిత్యుడు, అది ఆదిత్యులు సూర్యులు. దాంట్లో ఒక ఆయన పేరు మిత్రుడు. మిత్రాయ నమః, రవయే నమః అని చెప్పేసి భాస్కరాయ నమః అని అంటాం కదా. ఈ 12 పేర్లతో ఉండేటువంటి వాళ్ళు ఆదిత్యులు, సూర్యులు. ఆ మిత్రుడు అనేటువంటి సూర్యుడు కూడా ఆ వరుణలోకానికి వచ్చాడు. ఈ వరుణుడితో కలిసి ఆయన కూడా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అప్పటి నుంచి వరుణునితో పాటు అక్కడ ఉండే దేవతలందరూ కూడా ఆయనను కూడా పూజిస్తూ ఉన్నారు. ఆ కాలంలోనే అప్సరసలలో మేటి అయినటువంటి ఊర్వశి తన చెలికత్తెలతో కూడి అక్కడ వచ్చేసింది, వరుణలోకానికి వచ్చేసింది. ఆ సర్వాంగ సుందరి అయినటువంటి ఆ అప్సరసలను వరుణలోకంలో యథేచ్ఛముగా ఆమె ఇష్టానుసారంగా ఆ వనాల లోపట, ఆ మైదానాల లోపట, ఆ సరోవర తీరాల లోపట, ఆ నదీ ప్రవాహాల లోపట, ఆ కొండ గుహల లోపట ఆనందంగా తన చెలికత్తెలతోటి క్రీడిస్తూ ఉన్నది. దీన్నంతా వరుణుడు చూశాడు. ఆమె యొక్క అందచందాలకు ఆయన ముగ్ధుడైపోయాడు. అప్సర శిరోమణి నిండు చంద్రుడి వలె ఆహ్లాదకరమైన ముఖవర్చస్సు కలిగినటువంటిది, తామర రేకుల వంటి విశాలమైన నేత్రములు గలది అయిన అపురూప సౌందర్య రాశి, లావణ్యమూర్తి అయినటువంటి ఆమె సోయగములకు ఆకర్షితుడైపోయాడు ఈయన వరుణుడు. ఆమెను కోరాడు. ఆమె ఆయన ఎదుట నుంచి అంజలి ఘటించి చేతులు జోడించి, సురేశ్వర, ఇంతకు పూర్వమే నీ మిత్రుడైనటువంటి మిత్రుడు సూర్యుడు నన్ను వరించి ఉన్నాడు అని వరుణునకు ప్రత్యుత్తరం చెప్పింది ఆమె. ఆమె మన్మద వికారానికి లోనై ఉన్నాడు. కామాతురాణం న భయం న లజ్జ అన్నారు పెద్దలు. కామాతుడైనటువంటి వానికి భయం గాని, లజ్జ గాని, వివేకం గాని అన్ని నశించిపోతాయి. ఊర్వశి, నీ కటి సౌందర్యము మనోహరము, నీ ముఖశోభలు అద్భుతములు. ఒకవేళ నీవు నాతో సంగమించుటకు ఇష్టపడినచో నా తేజస్సును నిర్మితమైన ఈ పాత్రలో ఉంచగలవు. ఈ విధంగా నా కోరిక తీరుతుంది అని చెప్పేసి తన రేతస్సును, తన శక్తిని, వీర్యాన్ని, తేజస్సును ఒక పాత్రలో ఉంచాడు. ఆ వరుణుని మాటలకు ఎంతయో తృప్తి చెందిన ఊర్వశి ఆయనతో ఇట్లన్నది, నీవు కోరిన రీతిగానే జరుగుగాక. నీవు చూపిన అనురాగము కూడా గొప్పది.
ఇంకా నా దేహంపై అనురాగం అనేది అధికారం మాత్రం మిత్రునికే అని సూర్యునికే అని చెప్పి ఊర్వశి చెప్పింది. వరుణుడు ఏం చేశాడు? అద్భుతమై ప్రజ్వలించుతున్న అగ్నిశిఖవలె విరాజిల్లడి తన రేతస్సును ఆ కుంభంలో ఉంచి వెళ్ళిపోయాడు. ఒక్కడవలో ఉంచి ఆయన వెళ్ళిపోయాడు. పిమ్మట అప్సరస దివ్య స్వరూపుడైన మిత్రునికడకు చేరెను. అతడు మిత్రుడు ఆ ఊర్వశిని గాఢముగా కౌగిలించుకునేను. కానీ అతడు తనపై ఆమెకు అనురాగం లేదని గ్రహించి ఆమెతో ఇట్లనెను. ఊర్వశిని గాఢంగా కౌగిలించుకుని ఆమె యొక్క ముఖ కవళికలను, ఆమె యొక్క శరీర కదలికలను అనుసరించి ఆమెకు తన పైన అనురాగం లేదనుకుని, దుష్టురాలా, పూర్వము నాతో సంగమించుటకు నిన్ను కోరి ఉంటిని. కానీ నీవు నన్ను కాదని మరి ఒకరిని పదిగా కోరుకుంటివి. నీవు ఈ పాపకృత్యానికి పాల్పడి నాకు కోపం తెప్పించిదివి. కావున నీవు మనుష్యలోకమునకు చేరి అతడు కొంతకాలం నివసించుము. దుష్టాత్మురాలా, నీవు బుధుని యొక్క పుత్రుడు రాజర్షి కాశీదేశపు రాజు అయిన పురూరవుని ఇక్కడకు వెళ్ళుము. అతడు నీకు భర్త కాగలడు అని శపించాడు. ఇట్లు శాపగ్రస్తురాలైన ఊర్వశి బుధుని యొక్క ఔరసపుత్రుడైన పురూరవుని కడకు వెళ్ళిపోయింది. ఊర్వశి పురూరవుల గాథ ఇంకా ఎక్కడైనా వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం. ఆ పురూరవుని వలన ఊర్వశికి ఆయువు అను సుతులు కలిగను. అతడు మిగుల బలశాలి. ఆయువుకు కుమారుడు నహుషుడు. అతడు ఇంద్రుని వలనే మహా తేజస్వి. వజ్రాయుధమును ప్రయోగించి వృత్రాసురుని సంహరించినందులకు బ్రహ్మహత్యా దోషము ప్రాప్తింపగా అందులకు భీతిల్లి ఇంద్రుడు పారిపోయెను. ఆ సమయమున నహుషుడు ఇంద్ర పదవిని అలంకరించను. 1,00,000 సంవత్సరములు స్వర్గలోకమును పరిపాలించను. ఊర్వశి చక్కని పలువరస కలిగినటువంటిది, అందమైన కళ్ళు కలిగినటువంటిది. మిత్రుని అంటే సూర్యుని శాప ప్రకారంగా ఆమె భూలోకంలో ప్రవేశించింది. ఆ సుందరి ఎన్నో సంవత్సరాల కాలం భూమండలంలోనే ఉండి శాపకాలం ముగిసిన పిదప ఇంద్రలోకానికి వెళ్ళిపోయింది. మరి ఇంకా కొంత చెప్పవలసినటువంటి అంశం ఉంది. దీన్ని పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. ఈ దివ్య కథను విన్న తర్వాత సంతుష్టుడైపోయినటువంటి లక్ష్మణుడు శ్రీరామునితో అన్నాడు, అన్నా, దేవతల గౌరవాదరాల్ని అందుకుని ఆ వశిష్ఠుడు నీమే అనువారుడు మరణ దేహం ఎట్లు పొందిరి? ఆ విషయం మాకు అవగతం కాలేదు అంటే సత్యపరాక్రముడైనటువంటి వాడు, తేజశాలి, ధార్మికుడైనటువంటి మహాత్ముడు శ్రీరాముడు వశిష్ఠుడి వృత్తాంతాన్ని చెప్తున్నాడు. లక్షణ మహామిత్రులైన మిత్రవరుణుల యొక్క రేతస్సుతో కూడిన ఆ కుంభం పాత్ర నుండి ఇద్దరు విప్రులు ఆవిర్భవించిరి. అయితే ఆ సంతోషాన్ని, ఆ ఊర్వశి సౌందర్యాన్ని మోహించినటువంటి మిత్రుడు కూడా తన వీర్యాన్ని ఆ కుంభంలో పట్టినే నిక్షేపించాడు అన్నట్టు. వాళ్ళిద్దరి యొక్క దివ్య తేజస్సులు కలిసి ఇద్దరు విప్రులు పుట్టారు. దాంట్లోంచి ఋషీశ్వరులై వృద్ధి చెందిరి. మొట్టమొదట ఆ కుంభం నుండి పూజ్యుడైన అగస్త్య మహర్షి అవతరించను. పిమ్మట అతడు నేను నీ కుమారుడను కాను అని మిత్రునితో వచించి ఆ కుంభం నుండి మరి ఒక ప్రదేశములకు వెళ్ళిపోయాను. ఊర్వశీ నిమిత్తముగా కలిగిన మిత్రుని తేజస్సు కుంభమునందు ఉంచబడినది. అట్లే ఆ పిదప వరుణుని తేజస్సు కూడా ఆ కుంభమునందే భద్రపరచబడినది. కొంతకాలానికి పిమ్మట ఆ మిత్రావరణల తేజస్సు నుండి ఆవిర్భవించిన వశిష్ఠుడు మహా తేజస్వి అయి ఇక్ష్వాకు వంశముల గురువై వారి నుండి పూజలను అందుకొనెను. సౌమ్య, లక్ష్మణ, పుట్టిన మరుక్షణమే తేజోమూర్తి అయి విరాజిల్లిన వశిష్ఠుడి మిగుల ప్రతాపశాలి అయిన ఇక్ష్వాకు మహారాజు మన ఈ వంశమును యొక్క మేలు కొరకు పురోహితుడిగా ఎన్నుకున్నాడయ్యా. ఆయన పౌరోహిత్యం లోపల, ధర్మ మార్గం లోపల మన రాజ్య పరిపాలన కొనసాగుతుంది అని విన్నవించాడు. ఇంకా కొంత ఈ సర్గలు పూర్తి చేయలేదు మనము, మరి రేపు చెప్పుకుందాము. మీకు ఒక అవకాశాన్ని కల్పించాము, మీరు మీ యొక్క అనుభూతిని ప్రకటించండి. జై శ్రీమన్నారాయణ గురువు గారు. జై శ్రీమన్నారాయణ. ఆ కుంభంలో నుంచి ఇద్దరు అన్నారు కదా గురువు గారు, ఒకరు అగస్త్యుల వారమ్మా, అగస్త్యుల వార గురువు గారు, చాలా చాలా మంచి విషయాలు. ఓకే, చాలా మంచి విషయాలు గురువు గారు. ఇది మళ్ళీ మేము చూడాలి. అంటే కొద్దిగా చాలా విషయాలు చెప్పారు కాబట్టి మళ్ళీ ఒకసారి మేము బ్యాక్ వెళ్ళి అలాగే ఇది రికార్డ్ అవుతుంది కాబట్టి మంచి విషయాలు తెలుసుకోవాలి. జై శ్రీమన్నారాయణ గురువు గారు, చాలా చక్కటి విషయం చెప్పారు. సంతోషం. ఇంకా మాట్లాడేవాళ్ళు